మంత్రి అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు ఏపీలో కొందరు అధికారులు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో కూడా కనీసం కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించే సమయంలో కనీసం ఒక్క అధికారి కూడా కనిపించకపోవడం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వీరితో సచివాలయం సందడిగా మారింది కూడా. తమ శాఖలకు కొత్తగా మంత్రి రావడం పట్ల కొందరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే, గత ప్రభుత్వంలో పార్టీ నేతలతో అంటగాగిన అధికారులు మాత్రం ఇప్పటికీ తలపొగురుతోనే వ్యవహరిస్తున్నారు. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన ఛాంబర్లో పూజాధికారులు నిర్వహించిన సంధ్యారాణి లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మంత్రి సంధ్యారాణికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ మహిళా శిశు సంక్షేమ శాఖ తరపు నుంచి కనీసం ఒక్క ఉన్నతాధికారి కూడా మంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి బాధ్యతలు స్వీకరించే సమయంలో సంబంధిత శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలు, లోటుపాట్లు కూడా వివరించాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉంటుంది. అయితే సచివాలయం 3వ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. కనీసం ఒక్క అధికారి కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. నోటు ఇవ్వాల్సిన అధికారులు రాకపోవడంతో మంత్రి అవాక్కయ్యారు. సంబంధిత శాఖలోని ఉద్యోగులు జీఏడీకి ఫోన్ చేసినా కూడా ఎలాంటి సమాచారం రాలేదు. సమన్వయ లోపంతో సమాచారం అందలేదని, అందుకే హాజరు కాలేదని కొందరు ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. కారణం ఏదైనా సరే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.